మోదీ గారి ప్రస్థానం వీటిలోకి వద్దాం. 2022లో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ టర్మ్ అయిపోయి ఇంకా అప్పటికి హాఫ్ టర్మ్ కంప్లీట్ చేసుకుని కోవిడ్ నుంచి బయటపడి 2024కి ఎలక్షన్స్కి వెళ్తున్న పరిస్థితి. 2024 లోక్సభ ఎలక్షన్స్ కూడా చూసాం మనం. ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు కూడా అవుతోంది, రైట్? ఈ గ్యాప్లో మనం 4 సంవత్సరాలు అంటే కరెక్ట్గా ట్రాన్సిషన్ మనం నేషనల్ రౌండప్లో చూసి అనలైజ్ చేశారు మీరు. అనేక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని అనలైజ్ చేశారు, లోక్సభ ఎన్నికల ఫలితాలను అనలైజ్ చేశారు, అనేక ఎజెండాలు, నేరేటివ్స్, అనేక అంశాలు మనం మాట్లాడుతూనే వస్తున్నాం కదా. అయితే సుర్జిత్ భల్లా ఎకానమిస్ట్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మొన్న ఒక ఆర్టికల్ కూడా రాసిన దాంట్లో ఆయన ఏమన్నాడంటే బీజేపీ మోదీ గారు ఎలక్షన్స్ గెలుస్తున్నారు కానీ ఎకానమీ ఫెయిల్ చేశారు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీ ఈజ్ విన్నింగ్ ఎలక్షన్స్ బట్ లూజింగ్ ద ఎకానమీ, ఇది ఆయన స్టేట్మెంట్. నేను అట్లాగే దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళని కూడా చూశాను. యాక్చువల్లీ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇంటర్వ్యూ ఇండియా టుడేలో వచ్చింది. ఆయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా, యూపీఏ టైంలో ఆయన కీలకమైన వ్యక్తి. అసలు బేసికల్లీ లిబరలైజేషన్ మొదలైంది కూడా ఆయన అప్పుడు అందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన ఏమో అసలు ఎకానమీ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తున్నాడు. ఈవెన్ అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, అరవింద్ పనగారియా కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు సిస్టము, కొన్ని బేసిక్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఎక్స్టర్నల్ షాక్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎక్స్టర్నల్ షాక్ బయట నుంచి వచ్చినటువంటి ప్రభావం వల్ల మన భారతదేశం ఇబ్బంది పడుతుంది అనేది కొంతమంది ఎకనామిస్టుల అభిప్రాయం. సుర్జిత్ భల్లానేమో లేదు ఎలక్షన్స్ గెలుస్తున్నారు కానీ ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఎకనామిస్ట్ వ్యాఖ్య కనబడుతుంది. దీన్ని బేస్ చేసుకుని మొత్తం తెలుగు మీడియాలో అక్కడ ఇక్కడ విపరీతమైన ప్రచారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో సుర్జిత్ భల్లా ఇలా అన్నాడు తెలుసా, ఇలా అన్నాడు తెలుసా అని. మిగతా వాళ్ళు మాట్లాడింది ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి నాకు మీ అనాలిసిస్ కావాలి సార్. నిజంగానే ఎలక్షన్స్లో పడిపోయి ఎకానమీని గాలికి వదిలేశారా మోదీ ప్రభుత్వం? సాయి గారు, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. ప్రతి దేశం ఇప్పుడున్న 192 యునైటెడ్ నేషన్స్లో ఎంత ఉందో మ్యాక్సిమం అదే అనుకుంటాను, ప్రతి దేశం మీద ఇంపాక్ట్ పడ్డది. అమెరికా వాళ్ళ 100% వాళ్ళకి కావాల్సిన ఆయిల్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, 100 కన్నా ఎక్కువ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళు. ఇప్పుడు చెప్పండి నాకు, అమెరికాలో గ్యాస్ ప్రైస్లు అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ప్రైస్లు పెరగాలన్నా లేకుంటే సేమ్ లెవెల్లో ఉండాలన్నా? సేమ్ లెవెల్లో ఉండాలి కదా. వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళే రిఫైన్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర గ్యాస్ ప్రైసెస్ $3 నుంచి $6 ఎందుకు వెళ్ళిందండి పర్ గ్యాలన్, 3.5 లీటర్స్కి? బికాజ్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ రేట్ తీసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళ దేశంలో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ని వాళ్ళే రేటు పెంచి అమ్ముతున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎకానమీ అనగానే సాయి గారు ఒకటి ఉంది, కామన్ మ్యాన్కి ఎకానమీతో ఏం సంబంధం సాయి గారు? మా ఫ్రెండ్స్, మాకు గ్రూప్ ఉంది ఒకటి, అది పాత మోదీ గారి గ్రూప్ ఉండే 2014 నుంచి ఫామ్ చేసిన గ్రూప్. దాంట్లో చాలా డిస్కషన్స్ నడుతుంటాయి, చాలా ఎకలెక్టిక్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఎకానమీ గురించి, స్టాక్ మార్కెట్ గురించి. దాంట్లో ఒక స్టాక్ మార్కెట్ అనలైజర్ ఒక ఆయన ఉన్నారు, రన్స్ అ బిగ్ గుడ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. చాలామంది ఉన్నారు, ఒకరు ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు, ఒకరు రియల్ ఎస్టేట్ ఆయన ఉన్నారు. సో వీళ్ళు మనం మాట్లాడుతూ వాళ్ళు ఇదే అంటారు, ఎఫ్డిఐ పోయింది భారతదేశాన్ని నుంచి, ఎఫ్డిఐ has gone out of country. మన దగ్గర ఇప్పుడు కూడా సాయి గారు $703 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది మన దగ్గర. మీరు కంపేర్ యాపిల్ టు యాపిల్ చేయాలంటే పాకిస్తాన్ దగ్గర 23 బిలియన్ ఉంది. 23 బిలియన్ ఎక్కడ, 703 బిలియన్ ఎక్కడ? అక్కడిక్కడ 3 బిలియన్ తగ్గుతుంది, మళ్ళీ ఎక్కువ ఇదంతా నడుస్తూనే ఉంటుంది. కరెక్ట్, ఎఫ్ఐఐస్ విత్డ్రా చేశారు. సో నిన్న ఒక అనాలిసిస్ తీసి నేను చూశాను, నాకు ఇది చాలా ఇష్టం ఈ సబ్జెక్ట్ ఎకానమీ అంటే. ఐ షుడ్ హావ్ డన్ బేసిక్లీ బీఎస్సీ చేయకుండా నేను ఐ షుడ్ హావ్ డన్ బిఏ చేయాలంటే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎక్స్పెక్ట్ చేశాను ఎవరో ఒక సివిల్ సర్వెంట్ అవుతారని, నా మీద హోప్ ఉంటే కానీ నేను చేయలేదు. మా ఫ్యామిలీలో ప్రతి జనరేషన్లో ఒక సివిల్ సర్వెంట్ ఉన్నారు. 2 generations బిఫోర్ పిఎస్ అప్పు అని, యూ ద డైరెక్టర్ ఆఫ్ మసూరి ఇన్స్టిట్యూట్. ఓకే, దాని తర్వాత మా ఫాదర్ యంగర్ బ్రదర్, హీ వాజ్ అ సివిల్ సర్వెంట్. నెక్స్ట్ నేనే అనుకున్నా కానీ నేను చేయలేదు. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, ఇది మెయిన్గా సాయి గారు ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు విత్డ్రా చేసిన డబ్బులు, దే కమ్ ఫ్రమ్ అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్. ఇది ఒక మన ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్. అన్రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే కేమెన్ ఐలాండ్స్, బ్రూనై అండ్ ఇట్లాంటి చాలా మటుకు గిబ్రాల్టర్, ఇట్లాంటి ట్యాక్స్ ఫ్రీ హెవెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు తెలియదు, ఏదో ఒక పేర్లో వస్తుంది, పోస్ట్ బాక్స్ అడ్రస్, లైక్ మారిషియస్ లాంటిది. పోస్ట్ బాక్స్ వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. ఎందుకు? ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ సినారియో ప్రతి కంట్రీ మీద దెబ్బతింది. వాళ్ళేం చూస్తున్నారంటే వేర్ డస్ ద నెక్స్ట్ రిటర్న్ బాగా ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ డబ్బులు పెడతాం మేము.
ఈ డబ్బులు మళ్ళీ రేపు తిరిగి వస్తుంది భారతదేశానికి. మన దగ్గర ఎకానమీ ఏంటి సాయి గారు? ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఎకానమీ అంటే, నాకు లాస్ట్ టైం బియ్యం తీసుకున్నప్పుడు రేట్ ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది, లాస్ట్ టైం ఆయిల్ తీసుకున్నప్పుడు రేట్ ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది, లాస్ట్ టైం పెట్రోల్ కొట్టించుకున్న రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఇదే మన జీవితం. మనకి ఎకానమీ ఉంటుంది. మన ఏదో ₹1,00,00,000 స్టాక్ మార్కెట్లో పెట్టి రాత్రి నిద్ర లేకుండా ఉండడం మనకు లేదు. అవర్ ఎకానమీ ఇస్ సింపుల్. మన జీడిపి ఈవెన్ నౌ ఇట్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి. ఈసారి ఒక 0.5 or 0.6 తగ్గుతుంది బికాస్ ఆఫ్ ద ఆయిల్ క్రైసిస్. కానీ స్టిల్ వీఆర్ గ్రోయింగ్. మోదీ గారు వచ్చిన తర్వాత 5th లార్జెస్ట్ ఉండే కదా, మనం 6th లార్జెస్ట్ అయిపోయాం. అదేంటి? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కరెన్సీ ఫ్లక్చుయేషన్. లార్జెస్ట్ ఎకానమీలో ఆ కరెన్సీ ఏ రోజు అవుతుందో మళ్ళీ ఇండియా 5వ స్థానానికో 4వ స్థానానికి వచ్చేస్తారు. ఇట్ నథింగ్ బిగ్ అబౌట్ ఇట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దేశంలో క్రైసిస్ ఉంది సాయి గారు. ఇప్పుడు చూడండి, శ్రీలంక 100 basis points పెంచారు వాళ్ళ లెండింగ్ రేట్. 100 basis points, విచ్ మీన్స్ రేపు మీరు ఇంట్రెస్ట్ మీద డబుల్ అయిపోతుంది అక్కడ. మీరు హోమ్ లోన్ తీసుకున్నా, ఏ లోన్ తీసుకున్నా ఆ ఇంట్రెస్ట్ వుడ్ బి డబుల్. మనం చేయలేదు, మనం హ్యాండిల్ చేస్తున్నాం. యాన్బూ పోర్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఫర్టిలైజర్ తీసుకొస్తాను. ప్రతి క్రైసిస్ మీకు ఒక ఆపర్చునిటీ నేర్పించారు సాయి గారు. నాకు జీవితంలో నేను కూడా అదే నేర్చుకున్నాను. ప్రతి క్రైసిస్, ఐ గాన్ త్రూ న్యూమరస్ క్రైసిస్, కానీ ప్రతి క్రైసిస్ మిమ్మల్ని ఒక లెసన్ నేర్పిస్తుంది. ఆ లెసన్ బెటర్గా తయారు చేస్తుంది. కోవిడ్ నుంచి మనం బయటపడ్డాం, లెసన్ నేర్చుకున్నాం. ఏంటి? దట్ యూ కెన్ డూ ఆన్లైన్ టీచింగ్, దట్ యూ కెన్ డూ ఆన్లైన్ మీటింగ్, ఎక్కడ ఫ్లై చేయక్కర్లేదు, ఎప్పుడు అక్కడెక్కడ తిరగక్కర్లేదు. ఎన్నో నేర్పించారు అట్లా. దాని తర్వాత మనకు డిమానిటైజేషన్ వచ్చినప్పుడు నేర్పించారు. ఏంటి? క్యాష్ లేదా, అచ్చా డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. చిదంబరం గారి ఫేమస్ స్టేట్మెంట్, మా కూరగాయల దగ్గర, ఆమె దగ్గర ఎక్కడ ఇంటర్నెట్ ఉంటుంది, ఎక్కడ ఏం చేయాలి ఎక్కిల్ చేశాడు ఆయన. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు మీరు ప్రతి చోటుకెళ్ళండి, మీరు ఏమడిగితే వాళ్ళు డిజిటల్ పేమెంట్ అంటారు. ఈవెన్ కూరగాయలు తీసుకున్న ఆమె కూడా అంటే, సార్ చేంజ్ లేదు సార్, మీరు గూగుల్ పే చేసేయండి. సో మనం ఎకానమీ అనగానే సుర్జిత్ భల్లా, లేకుంటే ఏం చెప్తారు, ఆనంద్ పర్గరియా మీరు చెప్పినట్లు, వీళ్ళందరూ దే విల్ టాక్ ఫ్రమ్ 36,000 పర్స్పెక్టివ్. ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైస్ చేస్తున్న హైట్లో. ఎకానమీకి నార్మల్ సిటిజన్కి ఒకటే ఉంది, నాకు నా జీవితం నడిపించడానికి నాకు ఇంత జీతం వస్తుంది, ఈ జీతంలో నేను అడ్జస్ట్ చేసుకోగలనా లేదా, దట్ ఈస్ ఎ పీరియడ్. ఇంకేం లేదు. నా హోమ్ లోన్లు, నా ఈఎంఐలు, నా పిల్లల ఎడ్యుకేషన్, ఇదే మన మిడిల్ క్లాస్ టెన్షన్. ఓకే, మా పేరెంట్స్ హెల్త్, మా హెల్త్, మా ఫ్యామిలీ హెల్త్, దట్ ఈస్ ఇదంతా చూసుకోవడం మనకి ఎకానమీ అంటే. అది మనకి ఇది. ఇప్పుడు నేను నిన్న చూసాను, నేను ఉల్లిపాయలంతా రోడ్డు మీద పడేస్తున్నారు మహారాష్ట్రలో. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందండి, బికాజ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఈ ఆయిల్ క్రైసిస్ వచ్చిన తర్వాత. దానికి వాళ్ళ టెన్షన్ అలాగే. ₹5 కూడా రావట్లేదంట, ₹3 అమ్ముతున్నారు కిలో ఉల్లిపాయలు రసన్గావ్లో. సో వాళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి సిచ్యువేషన్. ఒక టైంలో ఉల్లిపాయలతో గవర్నమెంట్లు కూడా పడిపోయాయి, ఉల్లిపాయ రేట్లతోటి. సో మీరు ఆలోచించండి. సో ఎకానమీ బాగాలేదు, ఎకానమీ ఇస్ నాట్. రాహుల్ గాంధీ కూడా చేస్తుంటాడు అప్పుడు. ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ హై అని చెప్పి నేను స్టేట్మెంట్ కొట్టాడు. నేను మళ్ళీ ట్వీట్ చేశాను, ఇన్ఫ్లేషన్ చూపిస్తాను, గ్రాఫ్ పంపించాను, ఇది గ్రాఫ్ చూడు అని చెప్పేసి. నో రిప్లై. అఫ్కోర్స్ ఈ వోంట్ రిప్లై. ఆయన ఎవరో చికాగోలో కూర్చొని శామ్ పిట్రోడా వాళ్ళ టీం ట్వీట్ చేస్తారు ఆయన కోసం, రాహుల్ గాంధీ చేయడు. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనకి డైలీ సాయి గారు, మన డైలీ ఎసెన్షియల్స్కి అది ఇంపాక్ట్ అవుతుందా లేదా అని. 90% 90 అని చెప్పక్కడ 75% ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. తర్వాత వస్తుంది ఏంటి, మాకు కొత్త కార్ తీసుకోవాలన్నా, సినిమా థియేటర్కి ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఒక హాలిడే తీసుకోవాలన్నా ఫ్యామిలీతో, ఇది మన నాన్ ఎసెన్షియల్స్లో వస్తుంది. సో మనకు అక్కడ సేవింగ్స్ ఉంటేనే మనం ఈ నాన్ ఎసెన్షియల్స్కి వెళ్తాం అనమాట, లేకుంటే క్రెడిట్ కార్డ్ మీద బతకాలి వస్తుంది. సింపుల్ యాజ్ దాట్. సో ఐ థింక్ ఎకానమీ మోదీ గారు వచ్చిన తర్వాత బ్రాడ్లీ ఇప్పుడు చాలామంది నా గ్రూప్లోని, మా గ్రూప్ ఉంది చెప్పండి చూడండి వాట్సాప్లో, నిర్మలా సీతారామన్ గారిని తిడతారు పొద్దున్న లేవని. కానీ నేను అంటాను, ఓకే వీ విల్ రిమూవ్ నిర్మలా సీతారామన్ టుమారో. మోదీ గారి దగ్గర చెప్తాం, నిర్మలా సీతారామన్ తీసేసి పీయూష్ గోయల్ గారిను ఇంకెవరినైనా కూర్చోబెట్టండి. ఏం చేస్తారండి? నిర్మలా సీతారామన్ కాదు బడ్జెట్ డిసైడ్ చేసేది, ఇట్ ఈస్ ద క్యాబినెట్. అండ్ దాంట్లో మోదీ గారు విజన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదో నిర్మలా సీతారామన్ ఒక్కరే కూర్చొని బడ్జెట్ తయారు చేసి వెళ్ళి ప్రజెంట్ చేయదు. ఇస్ ద డీటెయిల్ ప్రజెంటేషన్ ప్రధానమంత్రికి ఇస్తారు, క్యాబినెట్ సెక్రటరీస్కి ఇస్తారు, బిజినెస్ మెన్కి ఇస్తారు, సిఐఏ వాళ్ళు, ఫిక్కీ వాళ్ళు అందరూ వస్తారు. సో యూ షుడ్ అడ్మైర్. సరే ఆమె చేసిన దానికి ఆమెకు టెన్షన్ ఆమెకు తెలుసు. వెన్ ఫస్ట్ టైం ఎట్టారు ఒక హెచ్ఐసిసిలో ఒకసారి కలిసినప్పుడు నేనే ఒక మీటింగ్ కంపేర్ చేశాను. మన తాజ్ కృష్ణాలు కూడా ఉండే. దట్ టైమ్ షీ హ్యాడ్ జెట్ బ్లాక్ హెయిర్. కానీ ఆమె ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఆమె హెయిర్ అంతా వైట్ అయిపోయింది కంప్లీట్గా. బహుశా టెన్షన్తో ఉండొచ్చు అది.
తో నిర్మలా సీతారామన్ గారిని తీసేది సొల్యూషన్ కాదు. మనం పక్కనున్న పాకిస్తాన్ కానీ, ఇక్కడున్న శ్రీలంక కానీ, అక్కడున్న బంగ్లాదేశ్ సంగతి చూడాలి. ఈవెన్ నేపాల్లో పెద్ద జెన్జీ అని తీసుకొచ్చి ఇప్పుడు ఏమైంది సాయి గారు ఆయన సంగతి? అక్కడున్న కోర్టులు ఆయన చేసిన ప్రతి ఆర్డర్ని కోర్టు కొట్టిపడేశారు. 2 మంత్రులు రిజైన్ చేసేసారు. నౌ హీఈస్ రిఫ్యూజింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్. ఇదే ఆయన సంగతి. సో చెప్పడానికి చాలా ఈజీ, ఎకానమీ బాగాలేదు. సరే, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవడు ఎక్కువ లొల్లి చేస్తారో వాడికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి. మా అపార్ట్మెంట్లో కూడా చెప్తుండే ముందు, ఎవరు ఎక్కువ లొల్లి చేస్తే వాళ్ళని సెక్రటరీ చేయండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద టెన్షన్ ఆఫ్ రన్నింగ్ దట్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.